జయాపజయాలను సమానంగా తీసుకుంటూ ఎదిగిన నాయకుడైన ఆ మాటకొస్తే గెలుపుల కంటే ఓటమిలే ఎక్కువగా చవిచూశారు. డిప్యూటీ స్పీకర్ దాకా ఎదిగారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకవైపు తన పార్టీలోనే బొత్స లాంటి సీనియర్ నాయకుడు, మరొకవైపు టీడీపీలో గజపతిరాజుల కుటుంబ ఆధిపత్యం. అయినా సరే జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్న ఆ నాయకుడు ఇప్పుడు కూతురి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఆమెను డిప్యూటీ మేయర్ దాకా తీసుకువెళ్లగలిగిన భవిష్యత్తు కోసం పక్కచూపులు చూస్తున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం గజపతిరాజులకు పెట్టని కోటగా చెబుతారు. 1978 మొదలు 1999 దాకా 6 ఎన్నికల్లో గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన అశోక్ గజపతిరాజు లాంటి రాజకీయ ఉద్దండుణ్ణి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి 2004లో ఓడించారు. ఆ జైంట్ కిల్లర్ పేరు కోలగట్ల వీరభద్రస్వామి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనకు సామాజిక బలం కూడా లేదు. కాని మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. అందుకే ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా పార్టీల మధ్య కాకుండా జగపతిరాజుకు కోలగట్లకు మధ్య పోటీ అనే అందరూ అనుకుంటారు. మొత్తం 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా గెలవటం, డిప్యూటీ స్పీకర్ కావటం ఆయనకు కాంగ్రెస్లోనూ వైసీపీలోనూ ఉన్న పట్టుకు నిదర్శనం. లో మాత్రమే గజపతిరాజు కుటుంబానికి వెలుపలి వ్యక్తి మీసాల గీత మీద ఓటమి పాలయ్యారు. 2019లో అశోక్ గజపతిరాజు కూతురిని ఓడించి చాలా కాలం తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన కోలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. మరోవైపు ఆయన కూతురు కోలగట్ల శ్రావణి 2021లో కార్పొరేటర్గా గెలిచి ఆ తర్వాత డిప్యూటీ మేయర్ అయ్యారు. ఆ విధంగా తన వారసురాలిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి పదవి దక్కేట్టు చూసుకున్నారు. కోలగట్లకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కినప్పుడు ఆయన ఆ హోదాలో మొదటిసారి విజయనగరం వచ్చినప్పుడు జరిగిన స్వాగత సత్కారాలు ఆషామాషిగా లేవు. హెలికాప్టర్లో పూలవర్షం కురిపించి ఆయన అభిమానులు ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అందుకే ఆయన 2024 ఎన్నికల్లో గెలుపు మీద ధీమాతో ఉండేవారు. కాని అనుకున్నదొకటి, అయినది ఒక్కటి. 2019లో అదితి గజపతిరాజును కేవలం 6,000 ఓట్ల తేడాతో ఓడించిన కోలగట్ల 2024 ఎలక్షన్స్ కి వచ్చేసరికి 60,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. తెలుగుదేశం గెలుపు ప్రభంజనం సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగతంగా ఇది కోలగట్ల లాంటి సీనియర్ నాయకుడికి అవమానకరమైన ఓటమి. చాలా కాలం ఆయన ఆ అవమానం నుంచి బయటపడలేకపోయారు. విజయనగరంలో ఏ చిన్న షాపు ఓపెనింగ్ అయినా, శుభకార్యం జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేంత మాస్ లీడర్ ఆయన. ఈ ఏడాదిన్నరలో 1-2 సందర్భాల్లో మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో నామమాత్రంగా పాల్గొన్నారు తప్ప సీరియస్ గా తన ఉనికి చాటుకునే స్థాయిలో ఆయన తన పాత్ర పోషించలేదన్నది నిజం. వైసీపీ హయాంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తాను చెప్పిన వారికి టికెట్లు ఇప్పించుకుని 50 డివిజన్లో 49 మంది కార్పొరేటర్లను గెలిపించుకున్న ఘనత కోలగట్లది. కూతురు శ్రావణిని మేయర్గా చూడటం కోసమే ఆయన కష్టపడ్డా ఆఖరి క్షణంలో సత్తిబాబు అడ్డుపడ్డారు. దీంతో కూతురుని డిప్యూటీ మేయర్ పదవికి పరిమితం చేసి తన చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తున్న తన నమ్మిన బంటు భార్యనే మేయర్ని చేసి మున్సిపల్ కార్పొరేషన్ని గుప్పెట్లో పెట్టుకున్న రాజకీయ చతురుడిగా గుర్తింపు పొందారు కోలగట్ల. అయితే ఇప్పుడు కూతురి రాజకీయ భవిష్యత్తు ఆయన ముందు ఒక ప్రశ్నగా తయారైంది. ఈ పరిస్థితిలో తెలుగుదేశం వైపు మొగ్గు చూపితే మెరుగేమోనన్న ఆలోచనలో పడ్డట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పనితీరు అంతంత మాత్రంగానే ఉంటుందని టీడీపీ వర్గాలు కూడా చెప్పుకుంటుండగా కోలగట్ల తన కూతురికి అక్కడే భవిష్యత్తు ఉండవచ్చునని భావిస్తున్నారట. ఎమ్మెల్యే కాకపోయినా అంతకంటే ముందే జరిగే మేయర్ ఎన్నికల్లోనైనా అవకాశం వస్తుందన్న ఆశ ఆయన ఆలోచనకు కారణమని రాజకీయ విశ్లేషకుల అంచనా. అదే జరిగితే విజయనగరం రాజకీయాల్లో అదొక కుదుపే అవుతుంది.